దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు నడిపిస్తున్న మన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్న ఈ కార్యక్రమం అంతా ముందు నుంచి అంతవరకు నా దేవుడే అధ్యక్ష వహించి నడిపించమని మనం ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడ యేసయ్య, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా రాజా, తల్లిలా కాపాడుతూ తండ్రిలా లాలిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా రాజా, మేము ఏదైతే ఉన్నామో నీ కృప మాత్రమే ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వీక్షిస్తున్న ప్రతి ఒక్క వారిని మీరు దీవించండి, బలపరచండి. అయ్యా రాజా, నీకు వందనాలు. మీరు ఆత్మతో నింపమని కోరుచున్నాను తండ్రి. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. మీరే నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ పాటను పాడుకుంటూ దేవుని మహిమ పరుచుకుందాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆమేన్. హల్లెలూయా. బాధలను మనకు పడదోసిన వ్యాధులు మనం పుట్టినా రాని మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు యెహోవా రాఫా. వ్యాధులు మనలను పడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడదోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కట్టైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎరికో గోడకు ముందున్న ఎర్ర సముద్రం ఎదురైన దేవుడు నడిపించే దేవుడై ఉన్నాడు. థాంక్యూ లార్డ్. ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన, ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైన, అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, అందరూ కలిసి యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగున కాక. ప్రభు ఇంతవరకు మనల్ని తన కనుపాప వలె కాచి కాపాడి నడిపించిన దయకై తన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఒక గరుడ పక్షి ఎలా తన పిల్లల్ని రెక్కల మీద మోస్తూ వస్తుందో అదే ప్రకారంగా ఒక తండ్రి వలె మనల్ని తన యొక్క భుజముపై తన రెక్కలపై తన మనల్ని మోస్తూ ఇంతవరకు నడిపించి తీసుకొచ్చున్నాను.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోకములో మనుషులు సమాధానము కొరకు ఇక్కడెక్కడ అల్లాడుస్తున్నారు, వారు వెతుకుతూ ఉన్నారు. ఇలాంటి భయంకరమైన కాలములో, ఈ యొక్క భయంకరమైన మరణకరమైన రోగము ఉంటున్న ఈ కాలంలో మనుషులు సమాధానము కొరకు అల్లాడుతున్నారు. అనేక కుటుంబాలు సమాధానము లేకుండా, వ్యక్తిగత జీవితంలో సమాధానము లేకుండా, కొందరైతే వారి యొక్క జీవితంలో వారు ఉద్యోగం చేసే స్థలంలో వారు సమాధానం లేకుండా బ్రతుకుచున్నారు. ఈ సమాధానమును పొందడానికి మరి ప్రేమ దేవుని అనేక ప్రజలు ఏం చేస్తున్నారంటే, మరి ఒక గంట సేపు సినిమా చూసుకుంటే సమాధానం కలుగుతుంది, లేకపోతే గంట సేపు పాటలు వింటే, మ్యూజిక్ వింటే సమాధానం కలుగుతుందో ఏమో అని చెప్పి, ఒక గంట సేపు ఎవరితోనైనా బయటికి వెళ్ళి వస్తే సమాధానంగా ఉంటుందో అని చెప్పి ఇలా సమాధానం కొరకు వెతుకుతూ ఉంటున్న ఈ కాలంలో ప్రభు నిన్ను చూసి అంటున్నాడు, ఇదిగో యోహాను రాసిన సువార్త 14:27 మనం చూస్తున్నప్పుడు, ఇదిగో నా సమాధానమును మీకు ఇస్తున్నాను, ఇదిగో ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు, నా సమాధానమును మీకు ఇస్తున్నాను, మీ హృదయములు కలవరపడనీయకుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోకములో 2 రకాల సమాధానం అనేది ఉంటుంది. దైవిక సమాధానం ఉంటుంది, అది నిరంతరమైన సమాధానం అయి ఉంటుంది, అది తృప్తిపరిచే సమాధానం అయి ఉంటుంది. కానీ ఈ యొక్క లోకపరమైన యేసు ప్రభువే స్వయంగా చెప్పిన మాటలు యోహాను రాసిన సువార్త 14:27 లోకం ఇచ్చే సమాధానము కాదు అని చెప్పి అంటున్నాడు. ఈ లోకం ఇచ్చే సమాధానం కూడా ఉన్నది. ఈ లోకం ఇచ్చే సమాధానం అనేది అది నిరంతరమైనది కాదు. మై డియర్ బిలవెడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హియర్ as we see in John chapter 14:27, Jesus says that I give my peace unto you, the peace which gives the world. It is not the peace which gives the world, but I give my peace unto you. Let not your heart be troubled, he says. Let not your heart be troubled. If you are troubled in your heart, Jesus is telling that I give my peace unto you. I live my peace unto you. He says that I give my peace. It is an eternal peace, divine peace. But there are 2 kinds of peace which is recorded in this verse. That is the divine peace and worldly peace. There are 2 kinds of peace. If we are seeking for the peace in this world, if we are not having the peace in your heart, Jesus is telling that I give my peace unto you, I live my peace unto you. How we can receive this peace? ఎలా మనము ఈ యొక్క సమాధానమును పొందుకోవచ్చు, మనకు ఎలా ఈ సమాధానము మనకు అనుగ్రహించబడుచున్నది అని మనం చూస్తున్నప్పుడు, యేసు ప్రభుల ద్వారా మనకు ఈ యొక్క సమాధానము కలుగుతున్నది. ఎందుకు యేసు ప్రభు నా సమాధానం నేను మీకు ఇస్తున్నాను అంటున్నాడంటే, యేసు ప్రభు ద్వారానే, యేసు ప్రభు యొక్క మరణ పునరుత్థాన శ్రమల ద్వారానే మన యొక్క సమాధానము కలుగుతున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా 53:5 మనం చూస్తున్నప్పుడు, as we read in Isaiah chapter 53:5, but he was wounded for our transgression, he was worsted for our iniquity, the chastisement of our peace was upon him, and with his stripes we are being healed. మనము తన యొక్క గాయముల ద్వారా, మన అతిక్రమముల బట్టి ఆయన తన గాయపరచబడి ఉన్నాడు, మన దోషముల బట్టి ఆయన నలగొట్టబడి ఉన్నాడు. మన యొక్క సమాధాన నిమిత్తమై తను ఏమయ్యాడంటే, తన శిక్షా విధి తన మీద ఉన్నది. He has been chastened, he was punished because of our peace. The punishment of the peace was upon the Jesus. యేసు ప్రభు మీద మనకు సమాధానము కలగచేయడానికి ఆ యొక్క శిక్షా విధి తన మీద పడ్డది, ఆ యొక్క బరువు బాధ్యత యేసు ప్రభు మీద పడ్డది అని మనం చూస్తున్నాము. యేసు ప్రభు యొక్క మరణము ద్వారా, యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనకు సమాధానము కలుగుతున్నది అని మనం చూస్తున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమాధానము కొలస్సీయుల పత్రిక 1:20 మనం చూస్తున్నప్పుడు, యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు సమాధానము కలిగి ఉన్నది అని మనం చూస్తున్నాము. మనుషులకు దేవునికి మధ్యలో ఉంటున్న ఆ యొక్క మనుషులకు ముందు మరి దేవునికి మధ్యలో ఉంటున్న ఆ యొక్క పగను తను తీసివేసి దైవిక సమాధానం ఏర్పరచాడు. ఈ సమాధానము ఎలా ఏర్పరచాలంటే,
ఎందుకో మనిషికి దేవునికి మధ్యలో ఆ సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా ఆ యొక్క పగ అనేది వచ్చిందంటే పాపము ద్వారా ఆ యొక్క సమాధానం అనేది కోల్పోతుంటారు. ఇక మనిషి యొక్క జీవితంలో, మానవుల యొక్క జీవితంలో సమాధానం కోల్పోవడానికి అనేక కారణాలు ఉంటుంది. ఏంటిదంటే ఒక మనిషి ఎక్కడైనా తను ఏదైనా తప్పు చేసేస్తే సమాధానం కోల్పోతాడు. ఒకవేళ ఎక్కడైనా దొంగతనం చేస్తే తనలో ఒక ఆ యొక్క సమాధానం అనేది కోల్పోయి ఎవరైనా నన్ను చూస్తారన్నట్టు అలా ఉంటుంది. ఒక వ్యక్తి పాపము చేస్తే సమాధానమును కోల్పోయి ఉంటాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరైనా నిన్ను కుంచపరిస్తే, ఎవరైనా నిన్ను హీనంగా మాట్లాడితే నీ సమాధానమును కోల్పోతుంటావు. ఒకవేళ నీ యొక్క కుటుంబంలో ఏదైనా పోట్లాటలు వస్తే, నువ్వు ఉన్న ఉద్యోగ స్థలంలో ఏదైనా సమస్యలు ఏర్పడితే నీకు సమాధానం అనేది కోల్పోతూ ఉంటుంది. ప్రేమని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అంటుంది, యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకు సమాధానం అనేది కలుగుతున్నది. ప్రేమని దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తమును మనము కోరుకుంటున్నప్పుడల్లా మన యొక్క జీవితంలో సమాధానము కలుగుతున్నది. ఈ యొక్క జీవితంలో నీవు సమాధానమును కోల్పోయి సమాధానమును వెతుకుతూ ఉన్నావేమో కానీ ప్రబంతున్నాడు, ఇదిగో నా సమాధానమును నేను నీకు ఇస్తున్నాను. ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు, ఎవ్వరు ఇవ్వని ఒక దైవీక సమాధానమును ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. ది గాడ్ ఈస్ గివింగ్ ది పీస్ which no one can render unto that peace. No one can give that peace. Jesus Christ is telling that I give my peace. It is the eternal peace. It is the divine peace. I live my peace unto you. The peace of God will rule your heart. It will rule our mind. The word says in Philippians chapter 4 verse 7, let the peace of the God rule your heart, which passeth over all the understanding. Which passeth over all the understanding. Let it rule your heart. It will rule your mind. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము మిమ్మల్ని, మీ హృదయములను, మీ మనస్సును అది పరిపాలించునుగాక అని చెప్పి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో చెప్పబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యం అంటుంది, సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మీ హృదయములను, మీ మనస్సులను పరిపాలించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమాధానం అనేది మనిషికి ఏదో అక్కడికి ఆ హృదయములో He poured his blood on the cross of Calvary. Through the death and through his suffering, through his blood, we get the peace of God in our hearts. Because his name is Prince of Peace. Only Jesus can give you peace. ఎందుకు యేసు ప్రభు మాత్రమే సమాధానం ఇవ్వగలుగుతాడంటే తన పేరేంటిదంటే సమాధాన ప్రభు అని చెప్పబడి ఉన్నది. Only Jesus can give you peace. I want to pray for you. మీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. మీ యొక్క సమాధాన నిమిత్తమై ప్రభు పాదాల చెంత ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం. మనల్ని సమర్పించుకుందాం, మన కుటుంబాన్ని సమర్పించుకుందాం. పరిశుద్ధ దైవమా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇంతవరకు ప్రభువా నీ యొక్క వాగ్దానముల చేత మాతో కూడా మాట్లాడి ఉన్నావు ప్రభువా. ఎదుగనైనా ఎందరైతే సమాధానము కోల్పోయి వాళ్ళ యొక్క జీవితంలో అల్లాడుచున్నారో వారికి నీ దైవిక సమాధానమును ప్రభు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. నీ యొక్క రక్తము వారి మీద కుమ్మరించండి, వారిని కడిగి పవిత్రపరచండి, మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నీ సమాధానము, నిరంతరమైన సమాధానము, నిత్య సమాధానము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. కుటుంబంలో కావాల్సిన సమాధానం, ఉద్యోగము చేసే స్థలంలో సమాధానం, వ్యాపార స్థలంలో సమాధానము, అన్ని చోట్ల నీకు సమాధానము వారి మీద వ్యాపించునుగాక అని ప్రార్థిస్తుంటున్నాను. కృపలో భద్రపరచుకోండి. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యొక్క దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.